వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సొంత పార్టీ ఇన్ఛార్జ్ ఇబ్బందిగా మారారా? పిఠాపురంలో పవర్ లేని మార్కును ఆయన తీరుస్తారని ఇన్ఛార్జ్ పదవిని కట్టబెడితే ఆయన మాత్రం ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదా? తాజాగా పవన్ పిఠాపురం పర్యటనలో ఈ విషయంపై పవన్ కి క్లారిటీ వచ్చేసిందా? అందుకే ఆయన్ను పక్కన పెట్టాలని జనసేన అధినేత డిసైడ్ అయ్యారా? ఆయన్ను తప్పిస్తారనే సమాచారంతో జనసేన ఇన్ఛార్జ్ పోస్టు కోసం పలువురు నేతలు ఇప్పటి నుంచే లాబింగ్ మొదలుపెట్టారా? ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి టార్గెట్గా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న, వదలని దగ్గు వేధిస్తున్న మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఆయన పిఠాపురం వెళ్లారు. యూకత్తపల్లి మండలంలో మత్స్యకార సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అంతకుముందే మత్స్యకారులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. 2 రోజులు మొత్తం ట్రాఫిక్ నిలిపివేసి కుటుంబ సమేతంగా ఆందోళన చేశారు. అయితే ఈ విషయం ముందే తెలిసిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ పట్టించుకోలేదని తెలుస్తోంది. కనీసం వారిని పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదు? దాంతో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రావుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన్ను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తారని జన సైనికులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో నిత్యం బిజీగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. ఒక పక్క పార్టీ కార్యక్రమాలు, మరోపక్క ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు సినిమా షూటింగుల్లో సైతం పాల్గొంటున్నారు. అందుకే తన తరపున పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా తూర్పు గోదావరి జిల్లా అనపత్రి నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నేత మర్రెడ్డి శ్రీనివాసరావును నియమించారు. ఆయనకు అసలు నియోజకవర్గం గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఇన్ఛార్జ్ పదవి దక్కాక కూడా అవగాహన పెంచుకోలేదని స్థానిక నేతలు చెబుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సిఫార్సు మేరకు ఆయనను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. పార్టీ అనపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆయనే కొనసాగుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు మర్రెడ్డి శ్రీనివాసరావును పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏడాదిన్నర దాటుతోంది. అయినప్పటికీ మర్రెడ్డి పూర్తి స్థాయిలో ఇక్కడ వ్యవహారాలు చక్కపెట్టలేకపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో ఆయనకు నిత్యం గొడవలే. అలాగే పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్తో అసలు పొసగడం లేదు. ఇక నియోజకవర్గంలోని పాత కాపులను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయనకంటూ సొంత కోటరీ ఏర్పరచుకున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక జనసేనానికి అత్యంత దగ్గరగా ఉన్న డాక్టర్ పిల్లా శ్రీధర్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్న చక్రధర్రావు వంటి నేతలు కనుమరుగైపోయారు. వీర మహిళలు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు వేల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు రోడ్డు ఎక్కినా ఆయన కనీసం వారి వద్దకు వెళ్లి ఉప ముఖ్యమంత్రి తరపున ఒక మాట కూడా చెప్పలేకపోయారు. చివరకు ఈ విషయం కాస్త పెద్దది కావడంతో పవన్ కళ్యాణే రంగంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించకపోతే తానే స్వయంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతానని ప్రకటించారు. మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా, మీరు తిడితే నేను పడతా. మీరు ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కాదు, ఇంకెవరు తిడతారు? బయట కదా. నేను ఎమ్మెల్యే అంటే కూర్చోబెట్టి నేను ఏదో కిరీటాలు పెట్టుకునే నేను లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడుతూ నేను భరిస్తాను. మీరు నా కుటుంబం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా. నాకు మన మత్స్యకారులు అంటే ప్రేమ కనుక నేను మాట్లాడుతున్నాను, మన సోదరులంటే ప్రేమ. కానీ మన జీవనోపాధి దెబ్బతినకూడదు. జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటమి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకోదు. మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే. మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు.
దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లేదు. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీరు న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడు. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. ప్రస్తుతం మర్రెడ్డి శ్రీనివాసరావును తప్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇన్ఛార్జ్ వ్యవహారంపై పార్టీ అధినేత సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే మర్రెడ్డిపై వరుసగా ఆరోపణలు రావడం, ఆయన పార్టీ గురించి పట్టించుకోకపోవడం, నలుగురితో ఓ కోటారిని ఏర్పాటు చేయడం అధినేత దృష్టికి వెళ్ళాయి. అయితే ఇన్ఛార్జ్ హోదాలో ప్రోటోకాల్ అనుభవిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు అన్న ఆరోపణలు పెరిగిపోయాయి. దీంతో మర్రెడ్డిని పక్కన పెట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారని అంటున్నారు. అయితే మర్రెడ్డి స్థానంలో స్థానిక నేతకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జనసేన అధినేతకు రాజకీయ కార్యదర్శిగా ఉన్న హరిప్రసాద్ కొనసాగుతున్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన ఎవరు వెళ్ళినా చిరునవ్వుతో మాట్లాడతారు. ఎవరిపైనా ఒకసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. అసలు ఆయన కోపం తాము ఎప్పుడూ చూడలేదని జన సైనికులు చెబుతున్నారు. ఆయనకు ట్రబుల్ షూటర్ గా పేరు ఉంది. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందు ఆయనే వస్తున్నారు. సమస్యల విషయంలో కూడా ఆయన దృష్టి సారించి పూర్తి సమాచారాన్ని అధినేతకు ఇస్తున్నారు. పిఠాపురంలో మత్స్యకారులు ఆందోళన చేయడం, తమ ఎమ్మెల్యే వచ్చే వరకు తమ ఆందోళన విరమింపచేయమని చెప్పడంతో ఆయన కలెక్టర్ను అప్రమత్తం చేశారు. దాంతో కలెక్టర్ మత్స్యకార నాయకులకు సర్ది చెప్పారు. అసలు ఏం జరుగుతోంది, ఎక్కడ సమస్య ఉందన్న విషయాన్ని మత్స్యకార వర్గం కీలక నాయకుల నుంచి, జిల్లా కలెక్టర్ నుంచి తీసుకుని నివేదిక రూపంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అలాగే పవన్ పర్యటనలో ఆయన ముందుంటున్నారు. తరచు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో హరిప్రసాద్ను ఇన్ఛార్జ్గా నియమిస్తే అందరినీ కలుపుకుపోతారని జన సైనికులు చెబుతున్నారు. మొత్తం మీద పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మ కూడా ఎక్కడా తగ్గడం లేదు. జనసేనకు అధినేతకు వర్మతో విభేదాలు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ కు పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా హరిప్రసాద్ రావడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే జనసేనాని నిర్ణయం తీసుకున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే మర్రెడ్డిని అనపర్తికి పూర్తిస్థాయి ఇన్ఛార్జిగా నియమిస్తారని ప్రచారం సాగుతోంది.